Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 29th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Okay, let's get into the topics. Today we are discussing about the topics of national affairs, awards and recognizations, obituary, important days and state news. Let's get to the first question in the national affairs. Union Minister Jyotiraditya Scindia launched multiple development projects in the northeastern region under which ministry? Jyotiraditya Scindia ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు? అండ్ ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారండి? మినిస్ట్రీ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఆప్షన్ బి ఆన్సర్. ఓకే, ఇన్ యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా లాంచ్డ్ మల్టిపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఓకే, ఇది మొత్తం మేజర్ హైలైట్ వచ్చేసి 450 crores మాతాబరి టూరిజం సర్క్యూట్ లాంచ్డ్ ఇన్ త్రిపురలో 450 కోట్ల మాతాబరి టూరిజం సర్క్యూట్ని త్రిపురలో ప్రారంభించడం జరిగింది. ఓకే, దిస్ ప్రాజెక్ట్ కనెక్ట్స్ త్రిపుర సుందరి టెంపుల్. ఈ ప్రాజెక్ట్ దేన్ని కనెక్ట్ చేసుకుంటుందంటే త్రిపుర సుందరి టెంపుల్, చాంబిమురా అండ్ దుంబూర్ లేక్, దుంబూరు సరస్సును ప్రమోటింగ్ ఏ స్పిరిచువల్ టూరిజం అండ్ ఈకో టూరిజం. ఈ ప్రాజెక్టు ద్వారా త్రిపుర సుందరి ఆలయం, చబీమురా, దుంబూర్ సరస్సులను అనుసంధానం చేసి ఆధ్యాత్మిక మరియు పర్యావరణ పర్యటన ప్రోత్సహిస్తున్నారు. 450 కోట్లతోటి మాతాబరి టూరిజం సర్క్యూట్ లాంచ్ చేసిందో త్రిపురలో. ఎవరు లాంచ్ చేశారంటే జ్యోతిరాదిత్య సింధియా. ఓకే, ఆయన ఇది దేనికోసం ఈ ప్రాజెక్ట్ దేని కనెక్ట్ చేస్తున్నా అంటే త్రిపుర సుందరి టెంపుల్, చాంబిమురా అండ్ దుంబూర్ లేక్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే స్పిరిచువల్ టూరిజం అండ్ ఈకో టూరిజంని ప్రమోట్ చేయడానికి. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ వచ్చేసి అగర్వుడ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ స్కీము. దీనికి అవుట్లే మొత్తం 80 crores నిధులు కేటాయించారు. ఫైనాన్షియల్ అవుట్లే ఎంత కేటాయించారంటే 80 crores. దేనికోసం? అగర్వుడ్ వాల్యూ చైన్ కోసం. అండర్ ది స్కీమ్, ఈ స్కీమ్ కింద 2 సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉంటాయి. విల్ బి ఎస్టాబ్లిష్డ్. వన్ ఈజ్ గోలాఘట్ అస్సాంలో అండ్ ఇంకోటి త్రిపురలో ఉంటుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్ 2 ఉంటాయి. అవి ఒకటి గోలాఘట్ అస్సాంలో, ఇంకోటి త్రిపురలో ఉంటుంది. దీనికి ఇన్ అడిషన్గా 82.5 crores బ్యాంబూ సెక్టర్ ప్రాజెక్ట్స్ అస్సాంలో లాంచ్ చేశారు. ఓకే, అలాగే అస్సాంలో 82.5 కోట్ల బాంబూ ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. ఈ ప్రాజెక్టు ఎయిమ్ ఏంటిదంటే టు ట్రాన్స్ఫార్మ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఇంటూ నేషనల్ బ్యాంబూ హబ్. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్ అంటే ఈశాన్య భారతాన్ని బాంబూ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఏం ప్రాజెక్ట్ ఇది? బ్యాంబూ సెక్టర్ ప్రాజెక్టు. దీనికి కేటాయించిన ఎంత డబ్బు అంటే 82.5. ఎక్కడ అంటే అస్సాం. దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ ఎంప్లాయ్మెంట్, టూరిజం అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. ఈ ప్రాజెక్టులన్నీ ఉద్యోగ అవకాశాలు, పర్యటన మరియు సుస్థిరమైన ఆర్థిక వృద్ధి కోసం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అభివృద్ధి కోసం జ్యోతిరాదిత్య సింధియా గారు లాంచ్ చేశారు. ఓకే, ఈయన ఏ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. నెక్స్ట్ క్వశ్చన్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ లాంచ్డ్ ద పంచమ్ చాట్ బాట్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ ఆర్గనైజేషన్? విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ పేసా అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ స్టేట్ ర్యాంకింగ్ 2025 రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. పంచమ్ చాట్బాట్ను ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది అంటే యునిసెఫ్. ఆప్షన్ బి
ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది అంటే యూనిసెఫ్. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఒక నిమిషం మంచిగా రాస్తా. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఇది చిల్డ్రన్స్ ఫండ్. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ విడుదల చేసిన 2024-25 పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ రాష్ట్ర ర్యాంకింగ్లో ఫస్ట్ స్థానం పొందిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. ఓకే. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ రిపబ్లిక్ డే 2026 సందర్భంగా 240 మంది ఎన్నికైన పంచాయతీరాజ్ నాయకులను ప్రత్యేక అతిథులుగా సత్కరించింది. ఓకే. పంచాయతీరాజ్ శాఖ ఎంతమందిని ఎన్నికైన వాళ్ళని రిపబ్లిక్ డే నాడు సందర్భంగా 200 ఎన్నికైన పంచాయతీ నాయకులని ప్రత్యేకంగా అతిథులుగా సత్కరించింది. వీరి కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాల్లో 100% సాచురేషన్ సాధించిన పంచాయతీలకు చెందినవారు. 100% సాచురేషన్స్ ఇన్ ఫ్లాగ్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. 100% ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమిటి అండి? అందులో పిఎం జన్ ధన్ యోజన, లైక్ పిఎం ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, అలా సాచురేషన్ సాధించిన 100% సాచురేషన్ సాధించిన 200 మంది ఎన్నికైన పంచాయతీ నాయకులను ప్రత్యేక అతిథులుగా పిలిచారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ సహకారంతో రూపొందించిన పంచం చాట్బాట్ను ప్రారంభించారు. ఓకే. ఈ యూనిసెఫ్ ఎప్పుడు ఫౌండ్ అయింది? 1946. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూయార్క్ సిటీ. ఓకే. న్యూయార్క్ సిటీ. పంచం పంచాయతీలకు రోజువారీ పాలన సేవలు అమలులో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తుంది. అలాగే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ రాష్ట్ర ర్యాంకింగ్స్ 2024-25లో విడుదల చేశారు. మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ రాగా మధ్యప్రదేశ్ 2వ ర్యాంకు, హిమాచల్ ప్రదేశ్ 3వ ర్యాంకు సాధించాయి. దేంట్లో రాష్ట్ర ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం ద్వారా అందులో ర్యాంకింగ్స్ బేస్గా ఫస్ట్ మహారాష్ట్ర వస్తే, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ హిమాచల్ ప్రదేశ్ రావడం జరిగింది. పెసా చట్టం 1996 ద్వారా షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీలకు అధికారులు కల్పించబడ్డాయి. షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీలకు అధికారాలు దేని ద్వారా, ఏ చట్టం ద్వారా కల్పించబడ్డాయి అంటే పెసా, పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ చట్టం కింద. ఓకే. పెసా యాక్ట్ కింద విడుదల చేసిన ఇతర నివేదికలు గ్రామోదయ సంకల్పం మ్యాగజైన్ 17వ ఎడిషను, పంచాయతీరాజ్ గణాంకాల సంకలనము 2025, పంచాయతీ సేవలపై నిపుణుల కమిటీ నివేదిక. పంచాయతీ యాక్ట్ 1996 కింద ఎంపవరింగ్ పంచాయతీ షెడ్యూల్డ్ ఏరియాస్ ఫర్ ద స్ట్రెంథనింగ్ ట్రైబల్ సెల్ఫ్ గవర్నెన్స్. పంచాయతీ యాక్ట్ ద్వారా వాళ్ళకి షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీలకు అధికారులు కల్పించబడ్డాయి. దాని కింద పెసా యాక్ట్ 1996 కింద. ఇందులో పెసా స్టేట్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది 2024-25 ప్రకారం. ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్. ఈ పంచం యాక్ట్ రిలీజ్ చేసింది కదా పంచాయతీరాజ్, ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఇది డిజిటల్ కంపానియన్ ప్రొవైడింగ్ గవర్నెన్స్, గైడెన్స్, వర్క్ ఫ్లోస్ అండ్ ఇన్ఫర్మేషన్ టు పంచాయత్. రోజువారీ పాలన సేవల అమల్లో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
నియోలిథిక్ రిలైస్ were recently discovered at which place in Karnataka? The discovery of Lakkundi strengths its bid to the discovery at which strengths its bid to inclusion in which list? కర్ణాటకలో నూతనంగా నియోలిథిక్ అవశేషాలు ఏ ప్రాంతాల్లో గుర్తించబడ్డాయి అంటే లక్కుండి. ఇంతకుముందు ఆప్షన్లోనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, అందుకే దాన్ని రిమూవ్ చేశాను. ఓకే, లక్కుండిలో జరిగిన కనుగొనడం ఏ జాబితాలో చేర్చే ప్రయత్నాన్ని బలపరుస్తుంది? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. లక్కుండిలో జరిగిన కనుగొనడం. ఓకే, లెట్స్ గెట్. కర్ణాటకలో లక్కుండి గ్రామంలో నియోలిథిక్ అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. 2026 జనవరి 16న కోటె వీరభద్రేశ్వర ఆలయం ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ కనుగొన్నాయంటే లక్కుండి గ్రామంలో జనవరి 16న కోట వీరభద్రేశ్వర ఆలయ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ కనుగొనడం వల్ల లక్కుండి చరిత్ర మధ్యయుగ కాలం కంటే చాలా ముందటి కాలానికి చెందినది. లక్కుండి ఒకప్పుడు లొక్కిగుండిగా పిలువబడేది. దీన్ని చాళుక్యులు, యాదవులు, హోయసాల వంశాలు పాలనలో అభివృద్ధి చెందింది. లక్కుండి ఇది 1192 ADలో హోయసాల రాజధానిగా పనిచేసింది. ఏ టైంలో పనిచేసింది రాజధానిగా అంటే 1192 టైంలో. ఈ ప్రాంతం జైన మతానికి చెందిన అత్తిమబ్బై రాణితో పాటు భక్తి ఉద్యమ శ్రేణులతో కూడా సంబంధం కలిగి ఉంది. ఈ ప్రాంతం జైన మతానికి చెందిన అత్తిమబ్బై. ఓకే, అత్తిమబ్బై నియోలిథిక్ కనుగొనడం ద్వారా లక్కుండి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చే ప్రయత్నాలు బలపడ్డాయి. ఇది సింపుల్గా చెప్పండి, కర్ణాటకలోని లక్కుండి గ్రామంలో నియోలిథిక్ అవశేషాలు వెలుగులోకి పడ్డాయి. ఎక్కడ వెలుగులోకి వచ్చిందంటే కోట వీరభద్రేశ్వర ఆలయం ప్రాంతం దగ్గర. ఈ లక్కుండిని చరిత్ర ఏంటంటే ఇది మధ్యయుగం కాలం నాటి చరిత్ర. దీన్ని ఒకప్పుడు లొక్కిగుండిగా పిలువబడింది. ఇది చాళుక్య, యాదవ, హోయసాల వంశంలో పాలనలో ఇది బాగా అభివృద్ధి చెందింది. ఇది 1192 AD హోయసాల రాజధానిగా పనిచేసింది. హోయసాల రాజధానిగా 1192 టైంలో ADలో పనిచేసింది ఇది. ఓకే, స్టేట్ ఆఫ్ కర్ణాటక గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కర్ణాటక స్టేట్లో క్యాపిటల్ బెంగళూరు, చీఫ్ మినిస్టర్ వచ్చేసి సిద్ధిరామయ్య. అక్కడ నేషనల్ పార్క్స్ ఒక 3 గుర్తు పెట్టుకుందాం. బందీపూర్ నేషనల్ పార్కు, నాగర్హోల్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు, బన్నేర్ఘట్ట నేషనల్ పార్కు. ఒకవేళ వైల్డ్ లైఫ్ సెంచరీస్ భద్ర వైల్డ్ లైఫ్ సెంచరీ, దండేలి వైల్డ్ లైఫ్ సెంచరీ, కావేరీ వైల్డ్ లైఫ్ సెంచరీస్. ఇవి స్టాటిక్ జీకేకి యూజ్ అవుతాయని ఇవ్వడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ నోట్స్ చూసుకుంటే సైట్ వచ్చేసి లక్కుండిలోని గడక్ డిస్టిక్లో. ఎక్కడ అంటే స్టేట్ కర్ణాటక. ఇక్కడ ఏం న్యూ డిస్కవరీ ఏంటంటే నియోలిథిక్ రిలైసెస్ ఎక్స్కవేషన్ సైట్ వచ్చేసి ఎక్కడ కనుగొనబడింది అంటే కోట వీరభద్రేశ్వర టెంపుల్ దగ్గర. హిస్టారికల్ స్పాన్ దీని యొక్క ఏ కాలానికి చెందింది అంటే మెడివల్ పీరియడ్కి చెందింది. మేజర్ డైనాసిటీస్ దీన్ని పాలించినాయి చాళుక్య, యాదవ, హోయసాల. ఇది యునెస్కో స్టేటస్కి ప్రపోజ్ చేయబడింది. కీ పర్సనాలిటీ ఏంటంటే క్వీన్ అత్తిమబ్బే, జైన్ ప్యాట్రన్ అంటే జైన మతానికి చెందిన క్వీన్ అత్తిమబ్బే రాణితో పాటు భక్తి ఉద్యమ శ్రేణులతో కూడా సంబంధం కలిగి ఉంది. స్టేట్ మినిస్టర్ ఆఫ్ టూరిజం ఎవరు? HK పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పద్మ అవార్డ్స్ వేర్ అప్రూవ్డ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2026? విచ్ మినిస్ట్రీ అనౌన్స్డ్ ద పద్మ అవార్డ్స్ 2026? 2026 సంవత్సరానికి మొత్తం ఎన్ని పద్మ అవార్డులు మంజూరయ్యాయి? 2026 పద్మ అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మొత్తం ఎన్ని పద్మ అవార్డ్స్ అప్రూవ్ అయ్యాయి అంటే 131. ఓకే, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ మనం తెలుసుకుందాం.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అప్రూవ్ చేస్తారు ఈ 131 పద్మ అవార్డ్స్ని ఫర్ ద 2026. ఇది అనౌన్స్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హెడెడ్ బై ద యూనియన్ మినిస్టర్ అమిత్ షా. దీనికి హెడ్ ఎవరు? అమిత్ షా గారు. పద్మ అవార్డ్స్ ఆర్ ద ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్స్ గివెన్ ఫర్ ద ఎక్సెప్షనల్ సర్వీస్ ఇన్ ఆర్ట్స్, పబ్లిక్ అఫైర్స్, లిటరేచరు, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సోషల్ వర్క్. ఈ పద్మ అవార్డ్స్ దేని గుర్తుగా ఇస్తారంటే ఎవరైతే ఎక్సెప్షనల్ సర్వీస్ అయినా ఆర్ట్స్లో కానీ, పబ్లిక్ అఫైర్స్లో కానీ, లిటరేచర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, స్పోర్ట్స్ కానీ, సోషల్ వర్క్లో కానీ చేస్తే వాళ్ళకి పద్మ అవార్డ్స్ లభిస్తాయి. ఈ 2026 లిస్ట్ ఇంక్లూడ్స్ 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్ అండ్ 113 పద్మశ్రీ అవార్డ్స్. ఓకే, పద్మ విభూషణ్ అవార్డు హయ్యెస్ట్ కేటగిరీ. ఇందులో 5 ఇంపార్టెంట్ పర్సన్ చూద్దాం. ధర్మేంద్ర సింగ్ డియోల్, ఆర్ట్స్, ఫ్రమ్ మహారాష్ట్ర. విఎస్ అచ్యుతానంద, పోస్ట్యూమస్ అంటే ఆఫ్టర్ ద డెత్, పబ్లిక్ అఫైర్స్కి సంబంధించిన వ్యక్తి, ఫ్రమ్ కేరళ. జస్టిస్ కేటీ థోమస్, పబ్లిక్ అఫైర్స్, ఫ్రమ్ కేరళ. పి నారాయణ, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఇన్ కేరళ. ఎన్ రాజము, ఆర్ట్ అండ్ హీజ్ ఆర్ట్ ఫీల్డ్ వైలనిస్ట్. ఓకే, పద్మ విభూషణ్లో 5 అవార్డు ఎవరెవరంటే ధర్మేంద్ర సింగ్ డియోల్, ఫ్రమ్ ఆర్ట్స్, మహారాష్ట్ర. విఎస్ అచ్యుతానంద, ఆయన ఆఫ్టర్ డెత్ తర్వాత పబ్లిక్ అఫైర్స్, ఫ్రమ్ కేరళలో మీకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. జస్టిస్ కేటీ థామస్, పబ్లిక్ అఫైర్స్ ఫీల్డ్, కేరళ. పి నారాయణన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, కేరళ. ఎన్ రాజము, ఆర్ట్ ఫీల్డ్, వైలనిస్ట్. పద్మభూషణ్ అవార్డ్ ఈస్ సెలెక్టెడ్. ఇంపార్టెంట్ నేమ్స్ 13. షిబు సోరెన్, ఈయన చనిపోయినాక వచ్చింది, ఈయన కూడా పబ్లిక్ అఫైర్స్ తరపున ఉన్నాయి. భగత్ సింగ్ కోశ్యారి, ఫ్రమ్ పబ్లిక్ అఫైర్స్. మమ్మూటి, ఆర్ట్స్, మలయాళం సినిమా యాక్టర్. అల్కా యాగ్నిక్, ఆర్ట్స్, ప్లేబ్యాక్ సింగర్. ఉదయ్ కోటక్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. పద్మశ్రీ అవార్డ్స్ ఇంపార్టెంట్ అండ్ పబ్లిక్ ఫిగర్స్ ఆఫ్ 113 టోటల్. ఒకళ్ళు స్పోర్ట్స్ కేటగిరీలో రోహిత్ శర్మ, క్రికెటర్, ఈజ్ ఫార్మర్ ఇండియన్ టెస్ట్ కెప్టెన్. హర్మన్ ప్రీత్ కౌర్ బుల్లర్, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్. ప్రవీణ్ కుమార్, పారా హై జంప్ ప్లేయర్. సవితా పూనియా, ఇండియాస్ ఉమెన్ హాకీ టీమ్ ప్లేయర్. అండ్ బల్దేవ్ సింగ్, కోచ్, ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్. వీళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. ఇందులో ఉమెన్స్కి మొత్తం 19 అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఫారినర్స్కి సంబంధించిన వాళ్ళకి 6 అవార్డ్స్ వచ్చాయి. చనిపోయాక వచ్చిన వాళ్ళకి 16 అవార్డ్స్ వచ్చాయి. ఓకే, మోస్ట్ అవార్డ్స్ బై స్టేట్ విత్ ఇన్ నెంబర్స్, ఇది ముఖ్యమైనది. మహారాష్ట్ర మొత్తం 15 అవార్డ్స్ దక్కించుకోగా, తమిళనాడుకు 13, ఉత్తరప్రదేశ్కి 11, వెస్ట్ బెంగాల్కి 11, కేరళకి 8 అవార్డ్స్ వచ్చాయి. ఢిల్లీ యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీ. చీఫ్ మినిస్టర్ వచ్చేసి అతిషి మార్లేనా యాజ్ ఆఫ్ 2026 నుండి. నేషనల్ పార్క్ ఇన్ ఢిల్లీ. అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సెంచరీ యాక్ట్స్ యాజ్ ఏ ఎన్పీ ఈక్వలెంట్ ఇన్ ఢిల్లీ రీజియన్. వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఇన్ ఢిల్లీ ఏమున్నాయంటే అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సెంచరీ, యమునా బయోడైవర్సిటీ పార్క్, అరవెల్లి బయోడైవర్సిటీ పార్క్. ఇవి స్టాటిక్ జీకేకి పనిచేస్తాయి. ఓకే, సర్ విలియం మార్క్ టల్లీ, పాపులర్లీ నోన్ యాజ్ బీబీసీస్ వాయిస్ ఆఫ్ ఇండియా, వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్గనైజేషన్? ఈయన ఏ ఆర్గనైజేషన్తో పనిచేశాడు? బీబీసీ తోటే, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తోటి. హీ వాజ్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 90 years. ఈయన రీసెంట్గా చనిపోయాడు 90 ఏళ్ళ వయసులో. ఈయన ఏ సంస్థతో పనిచేశాడంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ బీబీసీతో పనిచేశాడు. ఈయనని బీబీసీ వాయిస్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందారు. సర్ విలియం మార్క్ టల్లీ భారతదేశంలో బీబీసీ వాయిస్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ జర్నలిస్ట్. 90 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలో మరణించారు. ఆయన 22 సంవత్సరాలు బీబీసీ న్యూఢిల్లీలో బ్యూరో చీఫ్గా పనిచేశారు. 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీబీసీలో న్యూఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేశారు. ఆయన కవర్ చేసిన ముఖ్య సంఘటనలు 1971 బంగ్లాదేశ్ యుద్ధం. ఓకే, ఎమర్జెన్సీ 1975 to 77, ఆపరేషన్ బ్లూ
ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య, భోపాల్ గ్యాస్ దుర్ఘటన, బాబ్రీ మసీదు విధ్వంసం. ఈయన కవర్ చేసిన ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే 1971 బంగ్లాదేశ్ యుద్ధం, ఎమర్జెన్సీ, 1975-77 మధ్య జరిగిన ఎమర్జెన్సీ అండ్ ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య, భోపాల్ గ్యాస్ దుర్ఘటన, బాబ్రీ మసీద్ విధ్వంసం. భారత్ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఏ టైంలో ఇచ్చిందంటే 1992లో ఆయనకి పద్మశ్రీ అవార్డు దక్కింది మరియు పద్మభూషణ్గా సత్కరించింది. 2005లో ఆయనని పద్మభూషణ్తో సత్కరించింది. 2002లో బ్రిటిష్ ప్రభుత్వం కేబిఈ నైట్హుడ్ ఇచ్చింది. కేబిఈ అంటే నైట్ నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. ఆయన్ని 2002లో బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ నైట్హుడ్ ఇచ్చింది. ఆయన అంతర్జాతీయ జర్నలిజం సేవలకు గుర్తింపుగా. ఇంపార్టెంట్ ఎగ్జామ్ కీ నోట్స్. సర్ విలియం మార్క్టల్లే డైడ్ అట్ 90 years, born in 1935, టోలిగంగి, కలకత్తా. ఆర్గనైజేషన్ పనిచేసిందంటే బీబీసీలో బ్యూరో చీఫ్గా న్యూఢిల్లీలో 22 సంవత్సరాలు పనిచేశాడు. ఈయన మేజర్ అవార్డ్స్ అందుకున్నది ఏంటి అంటే 1992 పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్, 2002లో యూకేలో ఈయనకి కేబిఏ నైట్హుడ్ అని సత్కరించింది. బుక్స్ ఇలా రాసిన పుస్తకం నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా ఇన్ స్లో మోషన్. నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా ఇండియా ఇన్ స్లో మోషన్. నేషనల్ టూరిజం డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా ఆన్ విచ్ డేట్. భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? జనవరి 25న నేషనల్ టూరిజం డేని జరుపుకుంటాం. నేషనల్ టూరిజం డే జనవరి 25న. ఈ ఇంపార్టెన్స్ ఏంటంటే టూరిజం ఇన్ ఎకానమిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ప్రిజర్వేషన్. ఇది ఈ టూరిజం డే ఎందుకు జరుపుకుంటానంటే ఇంపార్టెన్స్ టూరిజం ఇన్ ఎకానమిక్ గ్రోత్, ఉద్యోగ అవకాశాలు మరియు సాంస్కృతిక వారసత్వం గురించి. ఇవి ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం డే, దానికోసం జరుపుకుంటాం. అండ్ 25 జనవరి 1949 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్. 25 జనవరి 1949లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది నేషనల్ టూరిజం డేని. అండ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. అబ్జర్వెన్స్ ట్రేసెస్ ఇట్స్ రూట్స్. టూరిస్ట్ ట్రాఫిక్ కమిటీ 1948 విచ్ ఎయిమ్ టు ప్రమోట్ టూరిజం ఇన్ నేషన్ వైడ్గా ప్రమోట్ చేయడానికి టూరిస్ట్ ట్రాఫిక్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎప్పుడంటే 1948లో. టూరిజం వాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ కీ ఎకానమిక్ సెక్టర్ ఇన్ ద 1982. టూరిజం వల్ల దేశ ఎకానమీ జనరేట్ అవుతుందని ఏ టైంలో గుర్తుపెట్టారంటే 1982లో ఈ కీ ఎకానమిక్ సెక్టర్గా టూరిజం అనేది ప్లే చేస్తుంది ఇండియాలో అని గుర్తించడం జరిగింది. ఇండియాస్ టూరిజం పాలసీ ఫ్రేమ్వర్క్. యునైటెడ్ నేషన్స్ అబ్జర్వ్స్ వరల్డ్ టూరిజం డే ఆన్ 27th September. నేషనల్ టూరిజం ఎప్పుడు జరుపుకుంటామంటే Jan 25th. అదే వరల్డ్ టూరిజం డే ఎప్పుడు జరుపుకుంటాం? సెప్టెంబర్ 27న జరుపుకుంటాం. మార్కింగ్ అడాప్షన్ ఆఫ్ యుఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్టాటస్ ఇన్ 1970. దీన్ని ఎప్పుడు గుర్తించడం జరిగింది? 1970లో. ఇంపార్టెంట్ ఎగ్జామ్ కీ వర్డ్స్. నేషనల్ టూరిజం డే 25th జరుపుకున్నాం. డిక్లేర్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ ఇయర్లో డిక్లేర్ చేసిందంటే 1949లో. లింక్డ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఫార్మేషన్ చేసిన నుంచి దీన్ని
టూరిజం డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ టూరిజంని. సో అప్పటి నుంచి దీన్ని ఎందుకు గుర్తించబడింది అంటే టూరిజం వల్ల కూడా ఇండియా ఎకానమీ డెవలప్ అవుతుంది అని. టూరిస్ట్ ట్రాఫిక్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడి జరిగింది 1948లో. టూరిజం రికగ్నైజ్డ్ ఏ ఎకానమిక్ సెక్టర్ ఇన్ 1982. వరల్డ్ టూరిజం డే ఎప్పుడు జరుపుకుంటాం? 27th సెప్టెంబర్. దీన్ని యుఎన్ వరల్డ్ అంటే UNWTO అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ దీన్ని ఎప్పుడు గుర్తించింది అంటే 1970లో. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఎవరు? యూనియన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ ఈజ్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ జోధపూర్, రాజస్థాన్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ వచ్చేసి సురేష్ గోపి, తిరుసూర్, కేరళ. తిరుసూర్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ కేరళ. ఓకే. ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ డేటా గోప్యత దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు అంటే జనవరి 28న. అంతర్జాతీయ డేటా గోప్యత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 28న జరుపుకుంటాం. ఈ దినోత్సవం 2006లో ప్రారంభమైంది. ఇది ప్రపంచంలో తొలి డేటా రక్షణ ఒప్పందమైన కన్వెన్షన్ 108ను గుర్తు చేస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే 2006లో. ఏ రోజున జరుపుకుంటామంటే జనవరి 28న. ఏది జరుపుకుంటామంటే డేటా గోప్యత అంటే డేటా ప్రైవసీ. ఓకే. భారత్లో ఆధార్, యూపీఐ, మైగ్యాప్, ఈ సంజీవని వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు దేశవ్యాప్తంగా ఉపయోగంలో ఉన్నాయి. ఈ స్థాయిలో డేటా వినియోగం ఉన్నప్పుడు వ్యక్తిగత గోప్యత రక్షణ చాలా కీలకం. దీనికోసం ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023లో తీసుకొచ్చింది. మనం వాడే ఆధార్, యూపీఐ అన్ని డేటా ఆన్లైన్ ద్వారానే కదా. సో డేటా రక్షించడానికి, డేటా ప్రొటెక్ట్ చేయడానికి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా పౌరులకు సమ్మతి, సవరణ, తొలగింపు వంటి హక్కులు లభిస్తాయి. డిపి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ నియమాలు 2025లో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. అలాగే 2025-26 బడ్జెట్లో 782 కోట్లు సైబర్ భద్రతకు కేటాయించింది. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ కేవలం సైబర్ భద్రతకే 782 కోట్లు 2025-26 బడ్జెట్లో కేటాయించింది. ఓకే. ఇది సింపుల్గా చెప్పానంటే నేషనల్ డేటా ప్రైవసీ డే. ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 28th జనవరిన జరుపుకుంటాం. ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయిందంటే 2006లో. దేని గుర్తుగా అంటే గ్లోబల్ ఆరిజిన్ కన్వెన్షన్ 108, కౌన్సిల్ ఆఫ్ యూరోప్. ఇండియా కోర్లా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. ఆపరేషన్ రూల్స్ వచ్చేసి డిపి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025లో మార్చాయి కదా, నియమాలు అమలయ్యాయి కదా. దాని గురించి ఇది ఆపరేషన్ రూల్స్ ఎప్పుడు స్టార్ట్ చేసిందని ఆపరేషన్ రూల్స్ని. సైబర్ సెక్యూరిటీ అలోకేషన్ వచ్చేసి 782 కోట్లు యూనియన్ బడ్జెట్ 2025-26లో అలోకేట్ చేయడం జరిగింది. కీ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి CERT.in. కీ ఇన్స్టిట్యూషన్ CERT.in అంటే నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఏజెన్సీ లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని కూడా పిలుస్తారు. ఓకే. ఫోకస్ దేని మీద అంటే ప్రైవసీ మీద, డేటా కన్సర్నెంట్, అకౌంటబిలిటీ, సైబర్ రెసిలెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా అండ్ ద యూరోపియన్ యూనియన్ signed their first comprehensive defense and security partnership in which year? Which of the following areas covered under the India-EU యూరోపియన్ యూనియన్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్? భారత్ యూరోపియన్ యూనియన్ తొలి సమగ్ర రక్షణ అండ్ భద్రత ఒప్పందాన్ని ఏ సంవత్సరంలో కుదుర్చుకున్నాయి? భారత్ EU భద్రత అండ్ రక్షణ భాగస్వామ్యంలో కింది వాటిలో ఏది భాగంగా ఉంది? ఓకే. భారత్ యూరోపియన్ యూనియన్ తొలి సమగ్ర రక్షణ అండ్ భద్రత ఒప్పందం ఏ సంవత్సరంలో కుదుర్చుకున్నాయంటే 2026లో. భద్రత మరియు రక్షణ భాగస్వామ్యంలో ఈ రెండు దేశాలు క్రింది వాటిలో ఏది భాగంగా ఉంది అంటే మేరీటైమ్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ. ఓకే. 2026
జనవరి 27న భారత్ మరియు యూరోపియన్ యూనియన్ తొలి సమగ్ర రక్షణ భద్రత భాగస్వామ్యం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎంఓయూ చేసుకున్నాయని సింపుల్గా చెప్తున్నారు. ఈ వాణిజ్యానికి, వ్యూహాత్మక మరియు భద్రతా సహకారానికి భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాలు విస్తరించిన చారిత్రక అడుగు. ఈ ఒప్పందంలో సముద్ర భద్రత అంటే మేరిటైమ్ సెక్యూరిటీ, రక్షణ పరిశ్రమ, డిఫెన్స్ ఇండస్ట్రీ, రక్షణ సాంకేతికత, డిఫెన్స్ ఇండస్ట్రీ కోఆపరేషన్, డిఫెన్స్ టెక్నాలజీ, సైబర్ ముప్పులు, హైబ్రిడ్ వార్ఫేర్, ఉగ్రవాదం నిరోధం వంటి అంతరిక్ష భద్రత ఉన్నాయి. ఇది సంక్షోభ నిర్వహణ మరియు సంయుక్త సిద్ధతకు అధికారిక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఇదే సమయంలో ఏం చేసేదంటే సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంటు పై చర్చలు ప్రారంభించారు. SOIA మీద చర్చలు ప్రారంభం జరిగాయి. దీని ద్వారా రహస్య సమాచారాన్ని చట్టపరమైన రక్షణతో సురక్షితంగా పంచుకోవచ్చు. ఈ భాగస్వామ్యం ఇండో పెసిఫిక్ భద్రత, సైబర్ ముప్పులు మరియు ప్రపంచ అస్థిరతమై ఉమ్మడి ఆందోళనను ప్రతిబింబిస్తుంది. ఇది టువర్డ్స్ 2030కి భారత్ EU సంయుక్త వ్యూహాత్మక అజెండాతో అనుసంధానమైంది. ఇది దేనికి సంకేతంగా అంటే టువర్డ్స్ 2030 భారత్ మరియు యూరోపియన్ యూనియన్ సంయుక్త వ్యూహాత్మక అజెండాతో అనుసంధానమైంది. ఈ ఒప్పందం ద్వారా భారత్ రక్షణ స్వావలంబనను బలోపేతం చేస్తుంది. ఓకే, ఇందులో ముఖ్యంగా ఈ యూరోపియన్ యూనియన్ మరియు MOU విత్ ఇండియా మేజర్గా దేని గురించి అంటే కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి. ఇవి దేని మీద పార్ట్నర్షిప్ కవర్ చేస్తా అంటే ఒకటి మేరిటైమ్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఇండస్ట్రీ కోఆపరేషన్, డిఫెన్స్ టెక్నాలజీ మీద, సైబర్ థ్రెట్స్ మీద, హైబ్రిడ్ వార్ఫేర్, కౌంటర్ టెర్రరిజం అండ్ స్పేస్ సెక్యూరిటీ మీద ఇవి మేజర్గా ఫోకస్ చేసేది. ఓకే, ఇట్ క్రియేట్ ఫార్మల్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ జాయింట్ ప్రిపేర్నెస్. ఇది ఒకటే కాకుండా ఇవి రెండు ఇదే టైంలో ఇంకా దేని గురించి డిస్కషన్ చేసుకున్నాయంటే లాంచ్డ్ నెగోషియేషన్స్ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. ఓకే, ఇంకా దేని గురించి డిస్కషన్ చేసుకున్నాయంటే SOIA సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ మీద. ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే సేఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ విత్ లీగల్ ప్రొటెక్షన్. సేఫ్గా డేటాని, రహస్య సమాచారాన్ని చట్టపరమైన రక్షణతో సురక్షితంగా పంచుకోవచ్చు అని చెప్తుంది. ది పార్ట్నర్షిప్ రిఫ్లెక్ట్స్ షేర్డ్ కన్సర్న్స్ ఓవర్ ఇండో పెసిఫిక్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్ అండ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ. ఇది దేనికి దిస్ ఆల్సో అలయన్స్ టువర్డ్స్ 2030 ఇండియా యూరోపియన్ యూనియన్ జాయింట్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ ఎజెండా ఒకటి ఉంది కదా, దాన్ని టువర్డ్స్ 2030కి అనుగుణంగా అనుసంధానమై ఉంది కదా, దాని గురించి ఈ అలైన్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ ఎజెండా సెట్ చేయడం జరిగింది లాంగ్ టర్మ్ కోఆపరేషన్ ప్రియారిటీస్ కోసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అదానీ గ్రూప్ సైన్డ్ MOU విత్ విచ్ గ్లోబల్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ టు ప్రొడ్యూస్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఇండియా. అదానీ గ్రూపు భారతదేశంలో విమానాల తయారీ కోసం ఏ గ్లోబల్ విమాన తయారీ సంస్థతో MOU కుదుర్చుకుంది అంటే ఎంబ్రేయర్. ఓకే, ఎంబ్రేయర్. అదానీ గ్రూపు బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ సంస్థతో MOU కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంతో అదానీ గ్రూపు కమర్షియల్ విమాన తయారీ రంగంలోకి ప్రవేశించింది. అదానీ గ్రూపు కమర్షియల్ విమాన తయారీ రంగంలోకి ఎంబ్రేయర్ ప్రపంచంలో 3వ అతిపెద్ద విమాన తయారీ సంస్థ. ప్రపంచంలోనే వరల్డ్లోనే 3rd అతిపెద్ద. ఇది 70 to 140 సీట్లు ప్రాంతీయ జెట్ విమానాలకు ప్రసిద్ధి. 70 రీజనల్ సీట్స్, 70 నుండి 140 సీట్ల వరకు సీటింగ్ కెపాసిటీ తయారు చేస్తుందంట. ఈ విమానాలు తక్కువ మరియు మధ్య దూర విమాన మార్గాలకు అనువుగా ఉంటాయి. వేగంగా పెరుగుతున్న భారత్ విమానయాన మార్కెట్ ఈ భాగస్వామ్యానికి కీలక పరిణామం. ఈ ఒప్పందం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ఏం లేదు. MOU బిట్వీన్ అదానీ అండ్ బ్రెజిల్ ఎంబ్రేయర్. ఓకే, ఈ ఎంబ్రేయర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా అదానీ గ్రూపు కమర్షియల్ ఏరోప్లేన్స్ తయారీ సంస్థగా
ప్రవేశించనుంది. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద విమాన తయారీ సంస్థ. లార్జెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విత్ సీటింగ్ కెపాసిటీ ఎంత 70 నుండి 140. ఓకే, ఎగ్జామ్ కీ నోట్స్. కంపెనీస్ అదానీ గ్రూప్ దేంతో ఎంఓయూ కుదుర్చుకుంది అంటే పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది అంటే ఎంబ్రేయర్ బ్రెజిల్ కంపెనీ, ఇండియా అండ్ బ్రెజిల్. అగ్రిమెంట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ టైప్ రీజనల్ జెట్స్. ఎన్ని సీటింగ్ కెపాసిటీ వచ్చి 70 to 140 సీట్. ఇది ఎంబ్రాయర్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఫోకస్ దేని మీద? మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్, ఎంఆర్ఓ అండ్ ట్రైనింగ్ మీద. స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ ఏవియేషన్, సెల్ఫ్ రిలయన్స్, లింక్డ్ యాక్టివిటీస్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా. ఓకే, ద నమో లక్ష్మి స్కీమ్ ఆఫ్ గుజరాత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? ద నమో లక్ష్మి స్కీమ్ కవర్స్ గర్ల్స్ స్టడీయింగ్ ఇన్ విచ్ క్లాస్? గుజరాత్ నమో లక్ష్మి పథకం ఏ రంగానికి సంబంధించింది? నమో లక్ష్మి పథకం ఏ తరగతుల బాలికలకు వర్తిస్తుంది? ఈ గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఈ గుజరాత్ గవర్నమెంట్ నమో లక్ష్మి స్కీమ్ని తీసుకొచ్చింది. ఇది ఏ క్లాస్ వాళ్ళకి పనిచేస్తుంది అంటే, ఈ లక్ష్మి స్కీమ్ ఎవరి కోసం తీసుకొచ్చి 9వ తరగతి నుండి 12వ తరగతి పిల్లల కోసం. 9వ తరగతి నుండి 12వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఈ నమో లక్ష్మి స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఓకే, ఆప్షన్ సి. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరానికి నమో లక్ష్మి పథకం కింద 1,250 కోట్లు కేటాయించింది. ఈ ప్రాథమిక విద్య తర్వాత బాలికల చదువు మానేయకుండా చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ అయిపోయాక వాళ్ళు హైయర్ స్టడీస్కి ఎవరైతే వెళ్ళట్లేదని వాళ్ళ కోసం ఈ 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న ప్రతి అర్హత కలిగిన ప్రతి బాలికకు 4 సంవత్సరాలలో మొత్తం 50,000 ఆర్థిక సహాయం అందుతుంది. 9, 10 తరగతులకు 20,000, 11, 12 తరగతులకు 30,000 చెల్లిస్తారు. ఓకే, 9th and 10thకి 20,000 ఇస్తారంట. అండ్ 11th to 12thకి అంటే 30,000 ఇస్తారట. అంటే నాకు తెలిసి 9thకి 10,000, 10thకి 10,000 మొత్తం 20,000 అవుతుంది. 11thకి 15,000, 12thకి 15,000, 30,000 నా గెస్ ఇది. ఈ మొత్తం నెలవారీ సహాయం మరియు పరీక్షలకు పూర్తయ్యే వరకు లంసంగా అందుతుంది. ఈ మొత్తం నెలవారీ సహాయం మరియు పరీక్షలకు పూర్తయ్యాక లంసంగా అందుతుంది. ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక లంసంగా ఒకేసారి అందుతుంది అని చెప్తాను. ఈ పథకం విద్యతో పాటు పోషణ మరియు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అని చెప్తాను. ఓకే, స్టేట్ గుజరాత్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్. చీఫ్ మినిస్టర్ ఎవరంటే భూపేంద్ర పటేల్. కొన్ని అక్కడ ఉన్న 3 నేషనల్ పార్క్స్ చూద్దాం. గిర్ నేషనల్ పార్క్, బ్లాక్ బక్ నేషనల్ పార్క్, దీన్ని వెలవదార్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది మెరీన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే గల్ఫ్ ఆఫ్ కచ్. ఓకే, ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇండియన్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది గుజరాత్లోనే ఉంది. కచ్ డెసర్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ గుజరాత్లో ఉంది. నల్ సరోవర్ బర్డ్ శాంచురీ కూడా గుజరాత్లోనే ఉంది. ఓకే, ఒకసారి టాపిక్స్. ఇది ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఏంటిది? గుజరాత్ గవర్నమెంట్ నమో లక్ష్మి స్కీము. దీనికోసం గవర్నమెంట్ ఎంత కేటాయించింది అంటే 1,250 కోట్లు దేని ఫైనాన్షియల్ సపోర్ట్. అండ్ ఇది ఏ పిల్లలకి, ఏ తరగతి చదువుతున్న పిల్లలకి వర్తిస్తుందంటే క్లాస్ 9th to 12th. మొత్తం ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నారు ఈ 4 సంవత్సరాలు అంటే 50,000. 9th, 10thకి 20,000 అండ్ 11th, 12thకి వచ్చేసి 30,000. అసిస్టెంట్ లింక్ స్కూల్ కంటిన్యూషన్ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీషన్. ఎవరైతే స్కూల్ కంటిన్యూగా వచ్చి బోర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళ కోసం వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్ పూర్తయ్యాక ఒక్కసారి లంసంగా వాళ్ళకి అందజేస్తుందని చెప్పారు. ఇది అంతేకాకుండా ఈ స్కీమ్ ఆల్సో ఇండైరెక్ట్లీ సపోర్ట్స్ న్యూట్రిషన్ అండ్ హెల్త్, రెగ్యులర్ ఫైనాన్షియల్ ఎయిడ్ హెల్ప్స్ ఫ్యామిలీస్ టేక్ బెటర్ కేర్ ఆఫ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్. ఓవరాల్ లక్ష్మి స్కీమ్ స్ట్రెంథెన్స్
గర్ల్స్ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్విటీ అండ్ లాంగ్ టర్మ్ ఎంపవర్మెంట్ ఇన్ గుజరాత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యూనిఫామ్ సివిల్ కోడ్ వాజ్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ విచ్ డేట్? ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తొలిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 27th January 2025 2025 ఇది తొలిసారిగా అమల్లోకి వచ్చింది. 27 January 2025 యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసింది. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఆర్టికల్ 213 కింద గవర్నర్ ద్వారా యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026 జారీ చేయబడింది. 2025లో అమలు చేసింది. దీన్ని అమెండ్మెంట్ వచ్చేసి 2026లో జారీ చేయబడడం జరిగింది. సవరణ ప్రధాన లక్ష్యం ఏంటంటే చట్టంలో స్పష్టత, మహిళల సాధారికత, పిల్లల హక్కుల రక్షణ కోసం సవరణలు జరిగింది. ఓకే, వచ్చిన ముఖ్యమైన మార్పు వివాహ నమోదు పూర్తిగా డిజిటల్గా మార్చడం. ఈ కొత్త యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిన తర్వాత ముఖ్యమైన మార్పు ఏం గమనించారంటే వివాహ నమోదు పూర్తిగా డిజిటల్గా మారడం. దంపతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసి డాక్యుమెంట్లో అప్లోడ్ చేసి వీడియో స్టేట్మెంట్ ఇవ్వవచ్చు. ఒకే సంవత్సరంలో 5 లక్షలకు పైగా వివాహాలు నమోదు కావడం డిజిటల్ గవర్నెన్స్ విజయాన్ని చూపిస్తుంది. ఓకే, ఇది ఒక నిమిషం ఎరేజర్. ఓకే, ఉత్తరాఖండ్ స్టేట్ క్యాపిటల్ వచ్చేసి డెహ్రాడూన్. చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి. నేషనల్ పార్క్స్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు, రాజాజీ నేషనల్ పార్కు, నందాదేవి నేషనల్ పార్కు. నేను ఎగ్జాంపుల్ స్టాటిక్ జీకే కింద కొన్ని నేషనల్ పార్క్స్ అట్లా రివైజ్ చేద్దామని చెప్తున్నా. ఓకే, బిన్సర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అస్కట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ గోవింద్ పశు విహార్ వైల్డ్ లైఫ్ శాంచురీ. అక్కడ 3 వైల్డ్ లైఫ్ శాంచురీస్, 3 నేషనల్ పార్క్స్ మనం ఒకసారి రివైజ్ చేసాము. ఓకే, స్టేట్ ఉత్తరాఖండ్ యూసీసీ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది అంటే 27 January 2025. అమెండ్మెంట్ ఎప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేసిందంటే అమెండ్మెంట్ ఆర్డినెన్స్ పాస్డ్ ఆఫ్టర్ ద 1 year 2026లో అమెండ్మెంట్ పాస్ అయింది. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటే ఆర్టికల్ 213. మేజర్ కీ రిఫార్మ్ ఏంటిదంటే 100% డిజిటల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్. ఓల్డ్ లా రీప్లేస్డ్ బై ఉత్తరాఖండ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ 2010 కింద. రిజిస్ట్రేషన్స్ ఓవర్ 5 lakh in a 1 year. ఒకేసారి డిజిటలైజేషన్ ఒక్క సంవత్సరంలో 5 లక్షల పైగా వివాహాలు నమోదు కావడం డిజిటల్ గవర్నెన్స్ విజయాన్ని చూపిస్తుందని చెప్తున్నారు. ఓకే, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే, సైన్ ఆఫ్.